హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రవళిక యాగంటి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్నైల్ ఓపెన్ చేసిన అర్థమై ఉంటుంది. నేను దేని గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను, అసలు ఏంటి ఇదంతా అని చెప్పి లాస్ట్ 24 అవర్స్గా ఏదైతే మాట్లాడుకుంటున్నారో దాని గురించే నేను మాట్లాడదామని అనుకుంటున్నాను. H1B వీసా అసలు ఏంటి, ఏం జరిగింది, అసలు ఎందుకు ఇంత ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు, అసలు ఆ $100,000 అసలు ఏంటి? సో ఈ వీడియోలో అంతా క్లియర్గా చెప్తాను. నాకు అర్థమైనంత వరకు నేను చెప్తాను. ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను తెలుసుకుంటాను ఓకే ఇవి మిస్ అయ్యాను అని చెప్పి. సో స్టార్టింగ్ నుంచి చెప్తాను. సో H1B ఎలా ఉంటుంది అది అని చెప్పి. సో ట్రంప్ మాట్లాడిందైతే నెక్స్ట్ ఇయర్ నుంచి లాటరీ సెక్షన్లో ఎవరైతే H1B అప్లై చేస్తున్నారో వాళ్ళు పర్ అప్లికేషన్ పర్ హెడ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టీసీఎస్లో వర్క్ చేస్తున్నాను అంటే నేను ఓపీటీ మీద ఉన్నాను. నేను నెక్స్ట్ ఇయర్ మార్చిలో H1B అప్లై చేయాలి అంటే నాకు నా కంపెనీ వాళ్ళు $100,000 పే చేస్తే నేను H1B అప్లై చేయొచ్చు అప్లికేషన్కి. సో దట్ నాకు H1B వస్తుంది. సో అది ఆ ప్రపోజల్ పెట్టారు. సో ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను H1B బిఫోర్ ఎలా ఉండేది, ఇప్పుడు కొత్తగా ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో H1B బిఫోర్ ఎలా ఉండేది అంటే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసేమో డైరెక్ట్గా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ వాళ్ళు అక్కడే ఇండియాలో కన్సల్టెన్సీస్ ఏమైనా మాట్లాడుకొని అక్కడే మన హోమ్ కంట్రీ నుంచే H1B అప్లై చేసి అక్కడ క్లిక్ అయితే H1B త్రూ వచ్చేవాళ్ళు, డైరెక్ట్గా వచ్చేవాళ్ళు ఒకళ్ళు. అండ్ ఇంకొకళ్ళు వచ్చేసేమో F1. సో సెకండ్ పాయింట్ వచ్చేసి F1 స్టూడెంట్స్ వాళ్ళకేంటంటే 5 ఇయర్స్ వీసా ఉంటుంది. 2 ఇయర్స్ వచ్చేసి మాస్టర్స్, కొంతమందికి లేదు అంటే 1.5 ఇయర్ మాస్టర్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ఆ 5 ఇయర్స్లో 2 ఇయర్స్ ఎడ్యుకేషన్కి తీసేస్తే 3 ఇయర్స్ ఉండొచ్చు వాళ్ళు ఇక్కడ వితౌట్ F1 వీసా యూస్ చేసుకొని వాళ్ళు 3 ఇయర్స్ ఇక్కడ ఉండొచ్చు. 1 ఇయర్ వచ్చేసేమో ఓపీటీ, 2 ఇయర్స్ వచ్చేసేమో స్టెమ్ ఓపీటీ, ఏ వీసా లేకుండా. వీళ్ళు ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే 3 ఇయర్స్లో H1Bకి అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తారు జాబ్ తెచ్చుకొని. సో ఇప్పుడు వాళ్ళకేంటనంటే ఇప్పుడు వాళ్ళు కూడా కొత్తగా H1B అప్లై చేస్తారు కాబట్టి పర్ అప్లికేషన్ వాళ్ళు H1B అప్లై చేయాలనంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు గవర్నమెంట్కి $100,000 పే చేయాలి. ఎయిదర్ డైరెక్ట్గా H1B వాళ్ళు యూఎస్కి వద్దాము అని అనుకున్న వాళ్ళు $100,000 పే చేయాలి. అండ్ ఇప్పుడు వీళ్ళు కూడా F1 అంటే ఇప్పుడు నాకు జాబ్ వచ్చినా కానీ నా కంపెనీ వాళ్ళు గవర్నమెంట్కి $100,000 పే చేస్తే అప్లికేషన్కి. సో అప్పుడు నాకు H1B వస్తుంది అనమాట. అది నెక్స్ట్ ఇయర్కి ఇంప్లిమెంట్ చేస్తారా చెయ్యరా ఏంటి అనేది మైట్ బి మనకి ఒక వారంలో తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. లేదు అంటే 2 to 3 డేస్లో కన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకనంటే దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటనంటే ఎవరైనా మైట్ బి వస్తే H1B అంటే కన్సల్టెన్సీలో H1B వేసేసి ఒకవేళ డైరెక్ట్గా H1B త్రూ వచ్చి ఎవరైనా కంపెనీ వాళ్ళు $100,000 పే చేసి వచ్చిన వాళ్ళు ఉంటే అది మనకు ఎగ్జాంపుల్ అయ్యిద్ది అనమాట. ఓకే వస్తున్నారా అని చెప్పి. లేదు అంటే ఇక్కడ స్టూడెంట్స్కి ఎవరికైనా H1B అప్లై చేసేటప్పుడు కంపెనీ వాళ్ళు ఇస్తే మైట్ బి రావచ్చు, నేను చేయొచ్చు, జాబ్ చేసుకోవచ్చు. అది ఇంకొకటి. అండ్ ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఈ $100,000 ఎవ్రీ ఇయర్ పే చేయాలి. అండ్ ఇంకొంతమంది ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోమ్ కంట్రీకి వెళ్ళారు ఎవరైనా వెకేషన్కి, ఆల్రెడీ H1B ఉన్నవాళ్ళు హోమ్ కంట్రీకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడానికి వాళ్ళు ఇక్కడే వర్క్ చేస్తూ ఉంటారు యూఎస్లో. వాళ్ళు రిటర్న్ రావడానికి వాళ్ళు వచ్చేటప్పుడు కూడా గవర్నమెంట్కి $100,000 కంపెనీ వాళ్ళు పే చేయాలి అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అది అసలు అలా ఏం లేదు. ఇందాకలే అనౌన్స్ చేశారనమాట 20 minutes బ్యాక్. కావాలనంటే ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను. కరెంట్ H1B హోల్డర్స్ అసలు వాళ్ళకి దీనికి సంబంధమే లేదు. అండ్ కరెంట్ H1B హోల్డర్స్ అండ్ ఎవరైతే ట్రావెలింగ్లో ఉన్నారో వాళ్ళ హోమ్ కంట్రీలో ఉండి వెకేషన్లో ఉన్నారో వాళ్ళకి దీనికి అసలు సంబంధమే లేదు. ఎవరైతే ఫ్రెష్గా అప్లై చేస్తున్నారో న్యూ H1B వాళ్ళు వరకే. అండ్ వాళ్ళు కూడా ఒక్కసారి $100,000 పే చేస్తే సరిపోయిద్ది పర్ అప్లికేషన్, అంతే వాళ్ళకి H1B వస్తుంది.
అంతేకానీ ఎవ్రీ ఇయర్ $100,000 పే చేయాలి అది ఇది అని అదంతా ఫేక్. ఇప్పుడు దాకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. నేను ఏమైనా మిస్ అయ్యుండుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో దట్ నేను తెలుసుకుంటాను. నాకు కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు అనిపిస్తది. అండ్ ఇంకొకటేంటి అననంటే ఇప్పుడు ఎవరైతే F1 స్టూడెంట్స్ కరెంట్ అంటే ఇప్పుడు 6 మంత్స్ లాస్ట్ సెమిస్టర్ వచ్చిన వాళ్ళు ఉన్నారో, లేదు అనంటే 1 ఇయర్ బ్యాక్ వచ్చిన వాళ్ళు స్టిల్ ఇంకా చదువుకుంటున్నారు. వాళ్ళకిచ్చే సజెషన్ ఏంటనంటే జస్ట్ ఫోకస్ ఆన్ ఇంటర్న్‌షిప్స్ అండ్ కోఆప్స్. అది చాలా ఇంపార్టెంట్. నెగ్లెక్ట్ చేయకుండా లైక్ అది ఎలా ఇంపాక్ట్ అయిద్ది అననంటే కంపెనీలో ట్రస్ట్‌ని బిల్డ్ చేస్తారు. అండ్ మీకు ఇంకా నెట్వర్క్ ఫార్మ్ అయిద్ది. అలా ఇంటర్న్‌షిప్స్, కోఆప్స్ అలా చేయడం వల్ల. ఎందుకు అనంటే ఇప్పుడు డైరెక్ట్‌గా ఏం ఇంటర్న్‌షిప్, కోఆప్ చేయకుండా ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్‌లు అప్లై చేస్తుంటే డెఫినెట్‌గా రాదు. ఎందుకు అనంటే చాలా హారబుల్‌గా ఉంటది సిట్యుయేషను. ఈ ఫ్యూ మంత్స్ నేను అనుకోవడం అయితే డెఫినెట్‌గా హారబుల్‌గా ఉంటది. ఎందుకు అనంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి కంపెనీ వాళ్ళు న్యూస్ చూస్తారు ఈ ప్రపోజల్ ఇదంతా. ఎవ్వరు ఇంటర్నేషనల్ వాళ్ళని హైర్ చేసుకోవడానికి ఒప్పుకోరు. ఎందుకు అనంటే మనం టెంపరరీగా వర్క్ చేస్తాము. ఓన్లీ 3 ఇయర్సే వర్క్ చేస్తాము అని చెప్పి పక్కా వాళ్ళకి తెలుసు మన వీసా గురించి. కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయి అనంటే 3 ఇయర్స్ వర్క్ చేయడానికి వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయీ కావాలి. మీరు టెంపరరీగా వర్క్ చేస్తే మాకెందుకు అని చెప్పి అనుకుంటారనమాట. సో అదే ఇంటర్న్‌షిప్, కోఆప్ బిల్డ్ చేసుకుంటే ఓకే వీళ్ళు 3 ఇయర్స్ మాకు యూజ్ అవుతారు కదా! సో 3 ఇయర్స్ ఉంచుకుందాము. అండ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ కలిగిస్తే కంపెనీలో ఏమైనా ఇంపాక్ట్ వర్క్ చేస్తే, ఏదైనా చేస్తే వాళ్ళు ఇంకా మీకు చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయనమాట. 100 మేబీ బిగ్ ఎంఎన్‌సీస్ అలా ఉంటే టాప్ కంపెనీస్. అవి వరకి చెయ్యొచ్చు. లేదు అనంటే ఇప్పుడు 3 ఇయర్స్ డైరెక్ట్‌గా ఫుల్ టైమ్‌కి అప్లై చేసుకోవాలి అనంటే డెఫినెట్‌గా రాదు. ఎవ్వరు హైర్ చేసుకోరు. ఎందుకు అనంటే ఇంకా స్టెమ్ ఓపీటీలో అయితే అసలు చాలా కంపెనీస్ అసలు హైర్ చేసుకోవు. చాలా కేర్‌ఫుల్‌గా ఉండి అప్లై చేయండి. అండ్ లేదు అనంటే ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్‌టెన్షన్ ఆప్షన్ ఉంది. అది చాలా మందికి తెలుసు. నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్స్టెండ్ చేసుకొని ఇంటర్న్‌షిప్స్, కోఆప్స్ గట్టిగా ట్రై చేయండి. ఎందుకు అనంటే కొంతమంది చెప్పుకుంటారు ఎక్స్టెండ్ ఎందుకు వేస్ట్ మళ్ళీ పెట్టాలి కదా! మనీ ఇన్వెస్ట్ చేయాలి కదా! మనీ పే చేయాలి కదా! కాలేజ్ వాళ్ళకి అని చెప్పి. లేదు అనంటే మీకు ఫైనల్ ఇయర్ క్యాప్‌స్టోన్ ఉంటే నేను ఇలా రీసెర్చ్ పేపర్ వర్క్‌గా చేద్దాం అనుకుంటున్నాను. ఈ క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్‌ని మీరు ఓకే అనంటే చేస్తాను అంటే వాళ్ళు డెఫినెట్‌గా హెల్ప్ చేస్తారు. మనం జస్ట్ అడగాలి ఎళ్లి రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇలా నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను అని చెప్పి. సో అసలు ఏం వరీ అవ్వద్దు. మైట్ బీ ఇవి ఏమైనా చేంజ్ అవుతా ఉంటాయి. మీరు ఎక్కువ కంగారు పడి అండ్ ఎస్పెషల్లీ పేరెంట్స్ చాలా కంగారు పడతారు. ఎవరైతే ఇక్కడ చదువుకుంటున్నారో ఇంకా రారా అంటే లైక్ జాబ్స్ రావా? ఇంకక్కడే ఉంటారా? అది ఇది అని చెప్పి చాలా థాట్స్ ఉంటాయి. సో ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. పక్కా ఎప్పుడూ ఇలానే ఉండదు. చేంజ్ అవుతా ఉంటాయి అప్డేట్స్. మైట్ బీ 2-3 డేస్‌లోనే చేంజ్ అవుతాయి. ఎవరికి తెలుసు? సో బీ స్ట్రాంగ్. ప్రతి ఒక్కళ్ళు బీ స్ట్రాంగ్ అంతే. స్ట్రాంగ్‌గా ఉండి ఏదైనా కానీ వీ కెన్ ఫేస్ అనేలాగా ఉండండి. అందుకే ఎస్పెషల్లీ స్టూడెంట్స్‌కి చెప్తున్నాను. అండ్ ఓపీటీలో వర్క్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. అస్సలంటే అస్సలు వరీ అవ్వద్దు. మీ మీద మీకు నమ్మకం ఉన్నంత వరకు ఏం కాదు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. చాలా షార్ట్‌గా చేద్దామని అనుకుంటున్నాను. మోస్ట్‌లీ అంతే అయింది. అంతే 9-10 మినిట్స్ వస్తది. అంతకు మించి ఏం లేదు. అండ్ ఒక్కటే ఒక రిక్వెస్ట్ ఏంటి అనంటే చూస్తున్నారు కానీ నా వీడియోస్ ఎవ్వరూ సబ్స్క్రైబ్ కానీ, లైక్ కానీ చెయ్యట్లేదు. అండ్ ఎండ్ వరకు అసలు చూడట్లేదు. మీకు బోరింగ్‌గా ఏమైనా ఉన్నా కానీ, లేకపోతే నా కంటెంట్ ల్యాగ్ అవుతుంది అని అన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్తే నాకు అర్థమైద్ది. సో దట్ నేను నెక్స్ట్ వీడియో నుంచి నేర్చుకుంటా ఉంటాను. ఎందుకనంటే నాకు తెలీదు. సో ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్నాను ఒక్కొక్కటి. సో మీరు సబ్స్క్రైబ్, లైక్ చేస్తేనే దాన్ని బట్టే నాకు ఇంకా వీడియోస్ చెయ్యాలి అని అనిపిస్తది. మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా! మీకోసమైనా చేయాలి అని అనిపిస్తది. అలా కాకుండా మీరు స్కిప్ చేసేసి అసలు చూడకుండా లేదు అనంటే అసలు సబ్స్క్రైబ్ కానీ, లైక్ కానీ చేయకుండా ఉంటే అసల మోటివేషన్ కూడా రాదు. నాకు తెలిసి మీరు మోటివేషన్ ఇస్తారు అని అనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే షేర్ చేయండి. అట్‌లీస్ట్ దీనికి ఒక 6-10K లైక్స్ వచ్చినా గానీ నేను నెక్స్ట్ ఇంకా ఫన్నీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్స్. బై.